హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన కోట్లాది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చని సమాచారం. ఇప్పటి వరకు రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యము, అలాగే మనము డబ్బులు ఇచ్చి గోధుమలు కానీ అవన్నీ అందిస్తున్న ప్రభుత్వం ఇకపై వాటి స్థానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధానాన్ని అయితే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మాత్రం రేషన్ వ్యవస్థలో కీలక మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం ఉందని మనకి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అర్హులు ఎవరు, ఎలా పొందాలనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రేషన్ సరుకులు లబ్ధిదారులకు పూర్తిగా చేరడం లేదనే విమర్శలు అయితే వస్తున్నాయి. కొందరు సరుకులను తీసుకోకపోవడం లేదా ఆ సరుకులు తీసుకొని బ్లాక్ మార్కెట్కి వెళ్ళి అమ్మేయడం వంటి పరిస్థితులు ఉన్నాయనేసి అధికారులు అయితే గుర్తించారు. ఈ సమస్యలను తగ్గించేందుకు నేరుగా నగదు బదిలీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది. డబ్బు నేరుగా ఖాతాలో జమ అయితే లబ్ధిదారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అయితే యోచిస్తుందండి. దీన్ని ముందుగా పైలట్ ప్రాజెక్టుగా అయితే అమలు చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారండి. అందులో చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, అలాగే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ అయితే నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం కూడా ఉందని సమాచారం అండి. ఇక డిజిటల్ ఓచర్ మరియు టెక్నాలజీ వినియోగం కూడా దీని ద్వారా చేపట్టబోతున్నారు. ఈ కొత్త విధానంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల విధానాలను కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్కు డిజిటల్ ఓచర్ రూపంలో నగదు పంపించే విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఓచర్ ద్వారా రేషన్ సరుకులు తీసుకోవడం లేదా అవసరమైతే బ్యాంక్ ద్వారా నగదు పొందే అవకాశం అయితే ఉండొచ్చు. దీంతో డిజిటల్ లావాదేవీలు పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సి ఉందండి. ఇక నకిలీ రేషన్ కార్డులు కూడా బ్రేక్ అనేసి చెప్తున్నారు. ఒకవేళ ఈ విధానం నగదు బదిలీ విధానం అమలు అయితే మాత్రం నకిలీ రేషన్ కార్డులను కూడా గుర్తించడం సులభం అవుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో డూప్లికేట్ కార్డులు అధికారులు గుర్తించినట్లు సమాచారం. కొత్త విధానం వల్ల అవినీతి, బ్లాక్ మార్కెట్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక దీనివల్ల లబ్ధిదారులకు ఏం లాభం అని ఒకసారి చూసినట్టయితే ఈ విధానం వల్ల లబ్ధిదారులకు నేరుగా డబ్బు అయితే అందుతుంది. తమ అవసరాలకు సరిపడే సరుకులు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ అయితే ఉంటుంది. మధ్యవర్తుల సమస్య తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత పెరిగే అవకాశం కూడా ఉంది అని కూడా ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఇక మొత్తం మీద రేషన్ వ్యవస్థలో ఈ మార్పు అమల్లోకి వస్తే మాత్రం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయి అమలుకు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలు పరిశీలించి తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉందండి. రేషన్ కార్డు క్యాష్ ట్రాన్స్ఫర్ పై సాధారణంగా కొన్ని ప్రశ్నలు కూడా జనాలు అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి ఏవే ప్రశ్నలు ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే రేషన్ బదులు డబ్బులు జమ చేసే విధానం ఎప్పుడు ప్రారంభమవుతుందని కూడా కొంతమంది అయితే అడిగారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అమలు తేదీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రం పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసి ఫలితాలను అయితే పరిశీలిస్తున్నట్లు సమాచారం అండి. పూర్తి స్థాయి అమలుపైన నిర్ణయం త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది అనేసి మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంకా డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రజెంట్ మనకి కొన్ని పైలట్ ప్రాజెక్ట్ అయితే పరిశీలిస్తున్నారు. అది సక్సెస్ అయితే మాత్రం మనకి ఒక డేట్ నిర్ణయించే అవకాశం ఉంది. ఇక రేషన్ బదులు డబ్బులు వస్తే రేషన్ సరుకులు పూర్తిగా ఆగిపోతాయని కూడా కొంతమంది అయితే డౌట్ గా అడుగుతున్నారు. అలా వెంటనే ఆగిపోయే అవకాశం అయితే లేదనే చెప్తున్నారు. ఏమంటే కొంతమంది రేషన్ తీసుకునే అవకాశం ఉంది, కొంతమంది డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా రేషన్ ఆగే అవకాశం అయితే లేదు. మొదట కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నగదు బదిలీ విధానం అమలు చేసే అవకాశం ఉంది. తర్వాత పరిస్థితులను బట్టి దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇంకా డబ్బులు పొందడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలా అని కూడా అడుగుతున్నారండి. డెఫినెట్ గా అండి, మనకి డబ్బులు మన ఖాతాలో పడాలంటే మనకి బ్యాంక్ ఖాతా కంపల్సరీ ఉండాలి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మనకి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి, అంటే డీబీటీ ద్వారా. అందుకే రేషన్ కార్డు లింక్ అయిన బ్యాంకు ఖాతా ఉండడం అవసరం అని కూడా చెప్తున్నారు. ఇక మొబైల్ నంబర్ అవసరమా అంటే డిజిటల్ ఓచర్ లేదా ఓటీపీ వంటి సౌకర్యాలు ఉంటే కంపల్సరీ మొబైల్ నంబర్ అవసరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం డిజిటల్ విధానాలను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి మనకి దీనికి సంబంధించి అంటే మన రేషన్ కార్డుకి ఒక మొబైల్ నంబర్ ఉండడం
ఎందుకంటే దానికి ఓటీపీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ మొబైల్ నంబర్ ఉండడం మనకి కావాల్సి ఉంటుంది. ఇక ఈ విధానం వల్ల లబ్ధిదారులకు ఏం లాభం అని కూడా ఒకసారి అడుగుతున్నారు. మరి లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా సరుకులు అయితే కొనుగోలు చేసుకోవచ్చండి. మధ్యవర్తుల సమస్య తగ్గుతుంది, అలాగే పారదర్శకత పెరుగుతుంది. నకిలీ రేషన్ కార్డులను కూడా గుర్తించడం సులభం అవుతుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధానం మనకి త్వరలోనే రాబోతుందండి. కాబట్టి ఈ వీడియోకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.